అండి ఈ షార్ట్ వీడియోలోని మీకు పట్టు లంగా ఎలా కట్ చేయాలో చూపించేస్తాను. స్టెప్ బై స్టెప్ పెడుతూ ఉంటాను. షార్ట్లు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. చూడండి, ముందుగా బాడీ లంగా తీసుకున్నాను. దానికి మనము కొలతలు ఏం లేదండి, హైటు, చెస్ట్ దగ్గర లూజు, నడుము దగ్గర లూజు, ఈ 3 కొలతలు తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత హైట్ చూసుకోండి, లంగా హైట్ ఎంత ఉంది అనేది. ఆ తర్వాత 5 ఇంచెస్ ఏమో పిల్ట్ కోసం, పిల్లలు ఎదుగుతారు కదండి, పిల్ట్ అనేది తీసుకోవాలి. పిల్ట్ కోసం వచ్చేసి 5 ఇంచెస్ ఎగస్ట్రా తీసుకొని, ఉన్న హైట్ కన్నా 5 ఇంచెస్ ఎగస్ట్రా తీసుకున్న, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నా, అంటే మన దగ్గర ఉన్న లంగా కన్నా 5.5 ఇంచులు ఎగస్ట్రా తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత లైనింగ్ ఈ కలర్ ఉంది ఏంటక్క అనకండి, ఇంట్లో ఉన్నది వేసేస్తుండేలాగా, బయట కనిపించదు కదా అనేసి కాటన్ లైనింగ్ కూడా లంగా క్లాత్ ఎంత ఉందో సేమ్ అంతే తీసుకున్నానండి. ఇప్పుడు లంగాకి వచ్చేసి నేను ఎంత తీసుకున్నానంటే, ఇది పావుదక్కు 3 మీటర్లు ఉంది. శారీ ఇద్దరికి కుడుతున్నాను కదా. ఇంక ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్కి వచ్చేసి 5 ఇంచెస్, అలాగే చంక డౌన్కి వచ్చేసి కూడా 5 ఇంచెస్ తీసుకున్నానండి. మనము పిల్లలకి బాడీ లంగాలు కుట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా డబల్ ఉండేలాగా క్లాత్ చూసుకోవాలి, కొంచెం లూజ్ ఉండేలాగా మనం మెజర్మెంట్స్ తీసుకోవాలండి. మనం ఇందాక తీసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్స్కి ఇలా ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్కి ఇలా రౌండ్ తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి లూజు నేను ఇందాక ఎలా అయితే కొలుచుకున్నానో సేమ్ అక్కడ ఎంత వచ్చిందో అంత పెట్టేస్తున్నాను అనమాట, 4 ఫోల్డింగ్స్ మీద. ఇక్కడ చూడండి, లెంత్ వచ్చేసి నేను 10 తీసుకుంటున్నాను. ఇందాక కొలిచింది మా పెద్ద పాపది, దానికన్నా తక్కువ తీసుకున్నాను. లెంత్ 10 ఇంచెస్ హైట్ తీసుకున్నానండి. ఇక్కడేమో 5.5కి నడుము లూజు, ఇక్కడ చెస్ట్ దగ్గర 6.5 పెట్టాను. ఎక్కువ లూజ్ ఉండేలాగా పెడతానండి, ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి. ఆ తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోండి. 10 ఇంచెస్కి ఇక్కడ 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టిన, పైన 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టి, ఇక్కడేమో మనం 5 ఇంచెస్ షోల్డరు, 5 ఇంచెస్ చంక డౌన్ పెట్టుకున్నాం కదా, మిడిల్లో 1 ఇంచు. ఆ తర్వాత మనకి షోల్డర్ గురించి, షోల్డర్కి ఎంత కావాలో అంత మార్క్ చేసేసుకోండి. మిగిలింది నెక్ మనం ఎప్పుడు కూడా బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నామో దానికన్నా ఒక 1 ఇంచ్ కిందకే తీసుకుంటే బయట కనిపించకుండా ఉంటుంది పిల్లలకి అనమాట. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మా చిన్న పాపకి ఇది, ఇక్కడ నేను ఇంకో రౌండ్ అయితే తీసేసుకొని 2 సైడ్స్ సేమే పెట్టేశానండి. ఇలా రౌండ్గా తిప్పి కట్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి డబల్ ఎందుకు అన్నానంటే, కాటన్ కదండి, చిరిగిపోకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 4 పీసెస్ ఒకేసారి మార్క్ చేసి కట్ చేసేసాను. నెక్స్ట్ వీడియోలో దీంతో మనం ఎలా స్టిచ్ చేయాలో షార్ట్ వీడియోలోనే చూపిస్తాను. బ్లౌజ్ ఇదేమో ఫుల్ వీడియో.